దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున స్తోత్రములు. జనవరి 26 తారీఖు వేకువమన్నా అనుదిన ధ్యానార్థమైన మెదడుకు మేత. వేకువమన్నా పరిశుద్ధ భూమి. ఓడతో పాటు నోవహు విశ్రాంతి తీసుకొనుటకు దేవుడు అతనికి ఏర్పాటు చేసిన స్థలము అరారాతు పర్వతము. అరారాతు అనగా పరిశుద్ధ భూమి అని అర్థము. అతడు పరిశుద్ధ భూమికి వచ్చే వరకు అతడు గురి లేకుండా తిరుగుచుండెను. అదేవిధంగా మనము కూడా మన క్రైస్తవ జీవితమునందు పరిశుద్ధ జీవితంలో అడుగుపెట్టు వరకు ఎటువంటి ఉద్దేశములు కానీ ప్రాణములో విశ్రాంతి కానీ లేకుండా సంచరించుచుందుము. నోవహు వర్తించినంత వరకు అతనిని పరిశుద్ధ భూమియగు అరారాతు పర్వతమునకు తోడుకొని వచ్చు ఉద్దేశముతో భూమి మీద జలప్రలయము పంపబడిను. అదేవిధంగా మనము సియోనును పర్వతము చేరుటకు మనకు సహాయము చేయవలనను ఉద్దేశముతోనే ఉపద్రవములు మనకు అనుమతింపబడుచున్నవి. ఓడను దిశ తిప్పుటకు చుక్కాని ఉన్నట్లు కనిపించలేదు. మానవ కృషి లేక ప్రయత్నం ఏదియూ దానిని పర్వతమునకు తీసుకొని పోలేదు. నోవహు ఓడలో నిలిచి ఉండిన విధముగా మనము కూడా దేవునిలో నిలిచి ఉండినట్లయితే మనము పరిశుద్ధ జీవితము చేసి పరిశుద్ధ పర్వతము చేరుటకు మనకు సహాయము చేయనిది కేవలము దేవుని కృపయే గాని మన యొక్క గొప్పతనమో మన సామర్థ్యమో కానే కాదు. పరిశుద్ధ భూమి చేరిన తరువాత నోవహు సర్వలోకమునకు ఏలికగా చేయబడెను. మోషే మరియు యెహోషువ గొప్ప నాయకులుగా మార్చబడక ముందే, వారు గొప్ప కార్యములు చేయకముందే దేవుడు వారిరువురిని పరిశుద్ధ భూమికి తీసుకొని వచ్చిరి. అయినను దేవుడు వారికి సెలవిచ్చే అంతం వరకు మోషేయు యెహోషువయు తాము నిలవబడిన స్థలము పరిశుద్ధ భూమి అని ఎరుగకపోవట ఆశ్చర్యకరమైన విషయమే. నేడు ఆత్మీయ లోకములో నాయకులని పిలువబడు అనేకులు తాము ఒక పరిశుద్ధ జీవితమును చేయుచున్నారని తలంచుచున్నారు. అయ్యో, ఎంత దయనీయమైనది వారి జీవితము! వారిని గూర్చి అలాగు సాక్ష్యమిచ్చుట లేదు కదా. ఓడ పరిశుద్ధ భూమి మీద నిలిచినప్పుడు కొండ శిఖరములు కనబడెను. ఆదికాండం 8వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధ శిఖరములు కనబడుట అనగా మనము దేవుని యొక్క పరిశుద్ధతలో విశ్రాంతి పొందుటకును నేర్చుకున్నప్పుడు మనకు లభించగల మిక్కిలి ఉన్నతమైన ఆత్మీయ ప్రత్యక్షతలు, మనము అనుభవములు మొదలగు వాటి యొక్క లోతుపాతులు కనుగొంటకు చూపుతున్నది. తీర్పు తీర్చు నీళ్లు క్రిందికి వచ్చినప్పుడు నోవహు పైకి వెళ్ళెను. అటు తర్వాత అతడు భూమి మీద అంతటిపైన రాజ్యాధిపత్యము చేయుటకై క్రిందికి దిగి వచ్చెను. అదేవిధముగా తీర్పు తీర్చబడినప్పుడు పరిశుద్ధులు మధ్యాకాశమునకు పైకి ఎక్కిపోవుదురు. 7 సంవత్సరముల శ్రమల కాలమున తరువాత వారు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు ఏలుబడి చేయుటకై భూమికి దిగి వచ్చెదరు. పరిశుద్ధులు తీర్పును తప్పించుకొని తనతో పాటు ఈ లోకమును ఏలుబడి చేయుటకై వారు తన యందు నిలుచుటకు పరిశుద్ధ భూమిని చేరుటకు దేవుడు వారిని పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక.